నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. నమస్తే అండి. మనం చూస్తున్నాం గత ఒక 3-4 డేస్ నుంచి శివాజీ గారి గురించి, అనసూయ గురించి మనం చూస్తున్నాం. సనాతన ధర్మం గురించి చాలా మంది రకాలుగా మాట్లాడుతున్నారు. కామెంట్స్ రూపంలో కూడా సోషల్ మీడియాలో మనం వ్యక్తిగతంగా చూస్తున్నాం. దీంట్లో నా అన్వేషణ మాట్లాడిన విధానంలో శివాజీని తిట్టిన తర్వాత సనాతన ధర్మం గురించి కానీ దేవుడు హిందూ దేవుడిని కించపరిచినట్టుగా చాలా మంది భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. దాని మీ సమాధానం ఏంటి? ఒకటే, అన్వేష్ అనే వ్యక్తిని బట్టలిప్పి నగ్నంగా ఊరేగించేటువంటి ప్రయత్నంలో ఉన్నాం మేము. వాడు ఒకవేళ భాగ్యనగరానికి వస్తే, ఒకవేళ మా కళ్ళల్లో పడితే ఖచ్చితంగా, ఎందుకంటే నాతో వ్యక్తిగత దోషం అతనే లేదు. శివాజీ గురించి మాట్లాడడం నాకు అభ్యంతరం లేదు, సరే అది విషయం. ఎవరు సపోర్ట్ చేసినా నాకు అనవసరం. ఇక్కడ సనాతన ధర్మంలో ఉన్నటువంటి నా దేవతల్ని అనేటువంటి శక్తి లేదు. వాడంటే ఇప్పుడు నేను హిందువుని, నాకు దేవతలే. నా అమ్మని తిట్టుకున్నా నేను ఒప్పను, నీ అమ్మని తిట్టుకున్నా ఒప్పనే. నువ్వు లకారంతో మొదలెట్టావు, లకారాల మాట మాట్లాడావు. ముఖ్యంగా సీతాదేవి గురించి నీకేం తెలుసురా? అసలు సీతమ్మ వారి పాతివ్రత నీకేం తెలుసురా? నీ తల్లి పతివ్రతేగా, నీ తల్లి పతివ్రత, ఆమెను గౌరవిస్తున్నాం మేము. ఎందుకంటే నిన్ను కానీ చెడ్డవాడిని కూడా కంటది. ఇప్పుడు బిన్ లాడెన్ కూడా కానీ చెడ్డవాళ్ళే, మంచి వాళ్ళే కన్నారు పాపం. వాడు చెడ్డవాడయ్యాడు. నువ్వు కూడా 140 దేశాలు 120 దేశాలు తిరిగి నీ మతి భ్రమణ కలిగింది. ఎందుకంటే అక్కడ నైజీరియా, జింబాబే కొన్ని చోట్లలో దొంగలు ఉంటారు, నపుంసకులు ఉంటారు. కొంతమంది వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని హోమోసెక్స్ కోసం కలిసావు. నువ్వు పోయి నువ్వే చెప్పావు ఇక్కడ హోమోసెక్స్ కోసం ఉంటారని చెప్పేసి నీ వీడియోలో. ఒకప్పుడు నేను కూడా అప్రిషియేట్ చేశాను, ఎందుకంటే మన దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతున్నా నేను కూడా చాలా లైక్లు చేశాను. ఎందుకంటే అరే మంచివాడు మంచి చేస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు నేను బట్టలిప్పి కొడతా అంటే, నేను ప్రతి అంగాన్ని కట్ చేసి నిన్ను నగ్నంగా నేను ఇదే ఎస్ఆర్ నగర్ చౌరస్తాలు కానీ అమీర్పేట చౌరస్తాలు కూర్చోబెడతాను గ్యారెంటీగా. అందుకే నువ్వు రాకు, నువ్వు భయపడని రాకు, సంతోషంగా విదేశంలో ఉండు. అది జింబాబేలో ఉంటావా, టాంజానియాలో ఉంటావా, కెన్యాలో ఉంటావా, నపుంసకుని పెళ్లి చేసుకుని అక్కడే ఉంటావా, లేదా నువ్వు నపుంసకుడు మారిపోతావా? కోర్స్ అలాంటి వ్యక్తివే నాకు తెలియదు, కానీ చెప్తున్నాను ఆ విషయాల్లో. ఒకవేళ హోమోసెక్స్ వాళ్ళు చేసుకుని అక్కడే ఉంటావా? ఎందుకంటే అది అఫీషియల్ గా అనౌన్స్మెంట్, అది హోమోసెక్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు కూడా కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అలా నువ్వు హోమోసెక్స్ వాళ్ళని సేమ్ మగవాడిని పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయి, నో ప్రాబ్లం. దానికి ఎటువంటి మాకు అభ్యంతరం లేదు. కానీ నా దేవతలు అన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు వస్తే మాత్రం ఇదే జరుగుతుంది. ఇతర గొడవలు వేరు. నువ్వు దేవతలతో పోల్చుకునేటువంటి అధికారం కానీ అర్హత నీకు లేదు. నీ పుట్టుకనే నీ బతుకు బీదరికంతో, నువ్వే చెప్పావు బీదరికంతో వచ్చి. కానీ బీదరికంతో వచ్చినటువంటి వ్యక్తి చాలా ఔన్నత్యంగా మాట్లాడతాడు, చాలా పద్ధతిగా మాట్లాడతాడు. కాబట్టి నా దేవతలు అన్నావు కాబట్టి నువ్వు ఉపేక్షించేటువంటి అవకాశం అయితే లేదు. నేను చెప్తున్నా కదా, నిన్ను ఖచ్చితంగా దారుణంగా నిన్ను తొక్కివేయడం ఖాయం. ఇప్పుడు సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఈ అన్వేష్ గాడికి, అన్వేష్ వాడు నా అన్వేషణ కాదు, వాడు నిత్య మూర్ఖుడు, నిత్య మూర్ఖుడు, మూర్ఖేషి వాడు. ఈ మూర్ఖేషి గారిని ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేయలేదో మీరందరూ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నట్టే. మీరందరికీ నేను హెచ్చరిక చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు అన్సబ్స్క్రైబ్ ఇమీడియట్ గా అయిపోవాలి. అసలు వాడిని రిపోర్ట్ మీద రిపోర్ట్ కొట్టాలి మనం. ఇప్పుడు వాడు ఛానల్ కదా, వాడు బతుకు మళ్ళీ బస్ స్టాండ్కి భీమిలో ఈ నాటు పడవలలో ఎండు చేపలు అమ్ముకోవాలి. వాడు నేర్పుతున్నాడు. ఇంకా అక్కడ చేపలు పట్టే వాళ్ళు గౌరవంగా బతుకుతారు, జాగ్రత్త. వాళ్ళతో మీ పాపం వీడు దరిద్రుడు పోతే వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు. వాడు వీడు ఎండు చేపలు ఏది నాటు పడవల్లో, భీమిల్లో నాటు పడవల్లో బాబు చేపలు, ఎండి చేపలను అమ్ముకునేటువంటి స్థాయికి దిగదాడడం ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ వానికి అనేక రోగాలు ఉన్నాయి పాపం. ఎందుకంటే చాలా మంది దగ్గరికి వెళ్ళాడు కదా, మగవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ అనేకమైన అస్తవ్యస్తమైనటువంటి అవయవాలు చూశాడు అని వాడి బుద్ధి భ్రమణ ఉంటుంది. అది శృతి మించి వాడికి డబ్బుల మదం ఎక్కింది. నెలకు 60 లక్షలు 50 లక్షలు వస్తాయి కదా, ఆ మదం ఎక్కి కొట్టుకుంటున్నాడు. కాబట్టి వాడికి మూడిందని చెప్పవచ్చు నేను ఖచ్చితంగా. అంటే ఇండియాలో లేకపోతే ఎక్కడున్నా మాట్లాడచ్చు హిందూ ధర్మం గురించి, కానీ ఇక్కడ ఇండియాలో ఏం జరుగుతుందో కూడా మాట్లాడే అధికారం ఉందంటారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్నటువంటి విధవలే మాట్లాడుతున్నారు, ఇక్కడున్నటువంటి విధవలే మాట్లాడుతున్నారు మోడీ గారిని గురించి, ఇంకొకరి గురించి. సరే, మోడీ గారిని నేను వెనకేసుకొస్తున్నాను కాదు, నాకు సంబంధం లేదు, పార్టీ గురించి కాదు. ఒక ధర్మానికి నిలబడిన వ్యక్తిని తప్పుగా మాట్లాడే క్రాస్ రాజులు చాలా మంది ఉంటారు. ఈ క్రాస్ రాజులు ఇట్లాంటి వాళ్ళందరి గురించి, తొడల మీద మద్యపానం పోసుకొని బూట్కాలతో తాగినటువంటి వ్యక్తులు, నిర్మాతలుగా డైరెక్టర్లు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడు. ఎందుకంటే ఆ తొడల మీద నుంచి పోసుకొని కింది వరకు తాగితే ముద్దు పెట్టుకునే వ్యక్తుల గురించి నేను మాట్లాడు. నువ్వు ఎంజాయ్మెంట్ చేయి, నేను ఎప్పుడు మాట్లాడలే. ఇప్పుడు ధర్మం కోసం వచ్చారు కాబట్టి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడతాను. అది ఇటువంటి వ్యక్తులే తప్ప ఇంకే వ్యక్తులు వచ్చి మాట్లాడే దాఖలాలు లేవు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాకు తెలిసి శివాజీ ఇస్ ద రియల్ హీరో అని చెప్పాను నేను. ఎందుకు రియల్ హీరో అంటే, అల్టిమేట్ గా మనకి ఎవరి మద్దతు కావాలి? ప్రజల మద్దతు కావాలి. 99% ప్రజల మద్దతు ఆయనకి. ఏ ఒక్క వ్యక్తిని కూడా పేరు పెట్టి అన్నాడా? ఏ ఒక్క వ్యక్తి అని లేక. మీలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడే పేర్లు బయటకు వస్తున్నాయి, ఫలానా వ్యక్తి అని. సో కాబట్టి మీరు పాడిన బూతు పాటలన్నీ కూడా. ఇంకోటి నేను విషయం చెప్పదలుచుకున్నాను, నేను శివాజీ గారు మీరు పదే 2 అన్పార్లమెంట్ వర్డ్ అంటున్నారు. లేదండి, యు ఆర్ ఓన్లీ సింగిల్ అన్పార్లమెంట్ వర్డ్, ఓన్లీ సింగిల్ వర్డ్. అది కూడా
ముండలు అనేటువంటి మాట మాట్లాడు, అది తప్పే, సహజంగా తప్పు. ఎందుకంటే ఒక ఆడపిల్లని అలా అనకూడదు. అవును. సరే ఎవరిని ఉద్దేశం చనిపోయినా స్త్రీ జాతి అన్నావు కాబట్టి తప్పు, 100% తప్పు, దాన్ని యాక్సెప్ట్ చేయము మేము. నువ్వు తప్పు ఒప్పుకున్నావు, క్షమించబడ్డావు, క్షమించాల్సిందే. మరి ఇంకోటి అన్నారు కదండి, సామాన్లు అన్న మాట అన్నారు కదండి అని అంటారు. సామాన్లు అనే విషయం, సామాన్లు ఇప్పుడు నేను కూడా అంటున్నాను, నేను సామాన్లు బయట వేసుకుని తిరిగితే బాగుండని చెప్తాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఏమవుతుంది సామాన్లు బయట ఒక మహిళ తప్పు కాదా? ఒక మహిళ ఏమన్నారు అక్కడ మహిళని, నీ సామాన్లు బయట వేసుకుని తిరిగి అంటున్నాడు. నువ్వు బ్యాగ్ అనుకోవచ్చుగా, వ్యానిటీ బ్యాగ్ అనుకోవచ్చుగా. అబ్బో అంటే సామాన్లు. మరి ఇదే విషయం, రైట్, ఓకే. మరి ఇదే సంతలో సరికెళ్ళి సత్తుకెళ్ళు అని అంటే ఏమంటుంది దాన్ని ఏమంటే చెప్పండి, మీరు చెప్పండి, ఒక విలేకరికి మీరు చెప్పాలి. సంతలో సరికెళ్ళి తీసుకెళ్ళు అంటే దానికి ఏమందాం, అవి సరుకులు కావా? మరి రాశి ఫలాలు అంటే అప్పుడు రాశి గురించి మాట్లాడినప్పుడు రాశి ఫలాలు అన్నప్పుడు జబర్దస్తులు అవే కూడా వినేది, అవి అన్పార్లమెంట్ కాదా? రైట్. ఈ పాట అన్ని కూడా సెన్సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారుగా. ఏదైతే బూతు మాటలు ఉన్నాయో, బూతు పదాలు ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? అది జ్యుడిషియరీ, సెన్సార్ బోర్డ్ అనేది మొత్తం భారతదేశం జ్యుడిషియరీ ఒక డిపార్ట్మెంట్. అది అక్కడ ఈ పాటల్ని అక్కడ వాళ్ళు ఓకే అని చెప్పేది వచ్చాయి కదా. అంటే అందులో సామాన్య మాట ఉంది కదా, అంటే అది అఫీషియల్ గా అది అన్పార్లమెంట్ కాదుగా. అంటే అన్పార్లమెంట్ అయితే మీరు పాటల్లో కట్ చేయాలి కదా, దాన్ని కట్ చేయలేదంటే అది అఫీషియల్ గా ఓకే అన్నట్టేగా. మరి అయిపోయి దాని తిరిగి ఎక్కడవుతుంది? కాబట్టి మీరు వాడినటువంటి సామాన్లు అనే మాట అన్పార్లమెంట్ వర్డ్ కాదు, దట్స్ ఆల్. అన్పార్లమెంట్ వర్డ్ కాదు అది. నేను ప్రూవ్ చేస్తున్నా కదా, పాటల్లో బూతులు ఉన్నాయిగా, బూతులు యాక్సెప్ట్ చేస్తున్నారుగా, మరీ బూతులు. మరి అన్పార్లమెంట్ ఏమన్నాడు, సామాన్లు బయట పెడుతున్నాయని చెప్తున్నాడు. అఫ్ కోర్స్ నీ వ్యానిటీ బ్యాగ్, నీ లిఫ్ట్ అని బయటపడుతున్నాయి, జాగ్రత్త. అంటే శివాజీ గారికి ఈ రోజు చూసుకున్నట్టయితే చాలా మంది మద్దతు ఇస్తున్నారు. ఏ రకంగా మీరు చెప్పింది కరెక్టే, చెప్పే విధానం కరెక్ట్. ఆ ఒక్కవాడు తప్పు, మీరు అన్నట్టుగా ఆ ఒక్కవాడు ఒకటే తప్పుగా మాట్లాడారు, మిగతా బాగా చెప్పారు. అంటే మీరు ఎలా అనుకున్నారు, ఎలా కూడా రియాక్ట్ అవుతారా? మంచిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది సోషల్ మీడియాలో, మీకు ఇప్పుడు అనిపించింది ఈ కామెంట్స్ చూశారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మాట దొరుకుతుందండి. మంచి వాడికి తప్పకుండా అంటే ఆవేశం, అరే నా వాళ్ళు. అక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టలేదు, చెడ్డ మాట గుర్తుపెట్టారు. కానీ శ్రీమూర్తిని ఆయన ప్రకృతితో పోల్చాడు. భూమి, ఆకాశం, నీరు, గాలితో అంతకంటే గొప్పగా పోల్చేవాడు ఉంటాడు స్వామి. బాపు గారు అలా పోల్చాడు, రాముడు అలా పోల్చాడు, వాల్మీకి అలా పోల్చాడు. అటువంటి మాట అన్నాడు కదా, పంచభూతాలతో పోలినటువంటి వ్యక్తి అంతకంటే గొప్పవాడే ఉంటాడు స్వామి. అంత గొప్పగా మాట్లాడినటువంటి మాటను తీసుకోవచ్చుగా. చెడును మాత్రం ఏం తీసుకుంటున్నారు మీరు? అంటే అంతకు ముందే జస్ట్ పంచభూతాలు లాంటి మీరు అందరు కూడా మీరు మంచి వాళ్ళు, మీరు ఒక నేచర్ లాంటి వాళ్ళని చెప్పినప్పుడు దాన్ని తీసుకోవచ్చుగా. అలాంటప్పుడు ఒక మాట అంటారు తప్పకుండా. ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి గురించి మాట విందాం. రామదాస్ గారు ఒక పాట పాడాడు, ఏరా వెంకటేశ్వర స్వామి రామయ్య తన రామ గురించి పాట పాడతాడు. నీ అబ్బసొమ్ము అనుకున్నావా, దొబ్బిపోయినావు, నువ్వు చిక్కుబిళ్ళలో పెట్టుకున్నావు, నీ కష్టం అని జైల్లో ఉన్నప్పుడు అంటాడుగా. అంటే ఒక బాధలో ఒక మంచి వ్యక్తి ఒక మాట వస్తుంది. అక్కడ మనం రామదాసు చెడు ఉన్నావా అంటే నేను శివాజీ రామదాస్తో పోల్చట్లేదు. ఎందుకంటే సినిమా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో కూడా తప్పకుండా సినిమా కమర్షియల్ ప్రపంచానికి వాళ్ళు ఏదో చేస్తూనే ఉంటారు. సగం నడుము చూపించాల్సిందే, లేదా సగం డ్రెస్ వేసుకోవాల్సిందే, మొగోడు రొమాన్స్ చేయాల్సిందే, పాట పాడుతున్నప్పుడు గిల్లాల్సిందే, దట్ ఇస్ డిఫరెంట్. ఆయన శివాజీ యాక్టింగ్ పరంగా అయినా చేయండి, అది కమర్షియల్ లీడ్స్ కావాలి. ఎందుకంటే సినిమాలో అది 10 రూపాయలు సంపాదించుకోవాలి. అలా చెప్పేసి ఎక్కువ బూతులుంటే కూడా మంచిది కాదు, సెన్సార్ వాడు కట్ చేస్తారు, అది వేరే విషయం. శివాజీని రామదాస్తో పోల్చట్లేదు. కానీ రామదాసు కూడా రాముడు తిట్టాడుగా. ఆ తిట్టా మాత్రాన్ని మనం రామదాసుని తీసుకుపోయి మనం చెడ్డోడు అనుకుందామా? ఇక్కడ ఒక మాట పొర్లి ఉంటుంది, దొర్లింది, తప్పు మనం చెప్తున్నాం. ఆయన ఇప్పుడు 6 ఏళ్ల పిల్లలు రేప్ చేసిన వాళ్ళని ఏం చేస్తున్నారండి? 75 ఏళ్ల ముస్లామని రేప్ చేశారు, ఏం చేస్తున్నారండి? 30 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారండి? మొన్న బంగ్లాదేశ్ లో దీప్ చంద్రని చేసి చంపేస్తే దాని మాట్లాడినటువంటి క్రాస్ రాజులందరూ కూడా, ఈ బొర్మలందరూ కూడా ఇప్పుడేదో ఒక అర్ధనగ్న ప్రదర్శన మాట్లాడంగానే మీరు ఉసిగోల్పడమే నాకు అర్థం కాలేదు. సనాధర్మానికి ఉప ముఖ్యమంత్రి లాంటి వాడు సనాధర్మానికి కంకణం కట్టుకుంటే వాళ్ళ సోదరుడు ఏంటో వచ్చేసి ఏదో విధంగా మాట్లాడుతూ నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకు ఐ రెస్పెక్ట్ దట్ ఫ్యామిలీ. బట్ అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే నాకు కొద్దిగా జుబ్సగా అంటే కొద్దిగా ఏహయంగా కనిపించింది నాకు. అది ఐఎమ్ కరెక్ట్ అనిపించలే నాకు. బట్ ఈ విషయంలో నేను శివాజీ గారికి పూర్తి స్థాయి 100% వారికి నేను సపోర్ట్ చేయగలుగుతాను. ఇటువంటి మాటలు తప్పకుండా చెప్పాల్సిందే, తప్పకుండా మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అతని వ్యక్తిత్వం అంటే నేచర్ ఆయన అటువంటి వాడే. బట్ మాట దొల్లకుండా చూసుకోవాలి, మంచి వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు అన్వేష్ గాడి ఉన్నాడు, వాడు కూర్మేష్ గాడు, వాడిని నేను ఎందుకు వాడంటున్నా, నేను వాళ్ళ తల్లిని గౌరవించాలి మనం, శ్రీమూర్తి. అటువంటి మహాతల్లికి నీ తల్లి పతివ్రత కాదారా? నీకు ఆ విషయం తెలీదా? నీ తల్లి పతివ్రతే కదా అంటున్నాం మేము. అటువంటి తల్లికి పుట్టిన నువ్వు ఇలా లకారంతో మాట్లాడతావారా? నా ద్రౌపది గురించి, నా సీతమ్మ మాట్లాడతావా? నీకేనా అర్హత ఉందా కనీసం? ఇది కనీసం నువ్వు మనంటే వరాహం మూత్ర తాగేటాడు వాడు, రోజు వాడు వరాహం మూత్రం తాగుతాడు వాడు. అటువంటి వాడిని మనం ఇప్పుడు తలకెత్తుకొని మనం సబ్స్క్రైబ్ చేసి వాడిని ₹1,00,00,000 మనం ఇస్తున్నాం ఇండైరెక్ట్ గా. అన్సబ్స్క్రైబ్ చేస్తారు చూడండి, తప్పకుండా ఇది ఒక ప్రపంచంలాగా వెళ్తుంది. వాడు వీధికి రావాల్సిందే. అంటే నేను సారీ చెప్తున్నాను, నన్ను క్షమించండి, నా సారీ మీరు తీసుకోలేదు. నేను వినాయకుడు గుడి ముందులోనే నేను తప్పు చేస్తుంటే
ఆ వినాయకుడి గుడి దగ్గర నేను రక్తం కక్కుని నైట్ చచ్చిపోతుంది ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకవేళ నేను తప్పు చేయలేకపోతే నేను చచ్చిపోను, మీరు నా తప్పుని స్వీకరించాలి, నా సారీని మీరు తీసుకోవాలని చెప్తున్నాడు కదా గరికపాటి గారి గురించి. కానీ రకరకాలుగా చెప్తున్నాను, దానికి మీ సమాధానం. ఒకటి, గరికపాటి లాంటి వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి అనేది, నేను చూసినటువంటి వ్యూస్ తో నువ్వు డెవలప్ అయిపోయినటువంటి వ్యక్తివి నువ్వు. ఆయన బొటనవేలు మీద వెంట్రుకతో సమానం నువ్వు. ఆయన బొటనవేలు వెంట్రుక ఆయన జ్ఞానానికి, మనిషికి కాదు వ్యక్తిత్వానికి ఆయన బొటనవేలు వెంట్రుకతో సమానం నువ్వు. అలాంటిది గరికపాటి అంటావా? దానికంటే ఎక్కువ నీ తల్లి కంటే కూడా మహాపతివ్రతుల వాళ్ళు. నీ తల్లి కంటే కూడా కలియుగంలో పుట్టినప్పుడు తల్లి అంటే పతివ్రత అంటే ఏమిటి? ధర్మాలు ఫస్ట్ చాలా మందికి కామన్ లేకపోవడం అంటే నాట్ సెక్సువల్ ఒకటి పతివ్రత కాదు. నా కొడుకు, నా స్వార్థం, నా మొగుడు, నా పిల్లలు నాకే కావాలనుకో ప్రతి ఒక్కటి అది స్వార్థం అవుతుంది. అటువంటి స్వార్థం ఎవరు పతివ్రతలు కాదు. అది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. కలియుగంలో పుట్టే స్వార్థంగానే ఉంటాంగా. ఇటువంటి స్వార్థం ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు పతివ్రతలు కాదు. కానీ నీ తల్లి పతివ్రత ఎందుకు? ఒకే భర్త, ఒకే కుమారుడు, ఒకే కుటుంబం, ఒకే పద్ధతి. నా ఇల్లు చాలా మంచి ఆవిడని బజార్లో పెట్టావు కదా నువ్వు దరిద్రుడా. ఆవిడని బయట పెట్టావు కదా. ఇప్పుడు మంచిగా సరే దరిద్రుని బయట పెట్టావుగా. నీ దరిద్రుడి వల్ల నీ తల్లికి చెడ్డ పేరు వస్తుందిగా. ఎట్లా కొన్నవరా నీ అమ్మ అని చెప్తూ అంటున్నారుగా. కానీ అటువంటి మహాతల్లికి కూడా దోషం పట్టించావు నువ్వు. ఇటువంటి వాళ్ళే పున్నామ నరకాన్ని కూడా చేయకుండా నాశనం అయిపోయేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. కాబట్టి గరికపాటి అనేది తగిలేదు. రెండవది, నీ క్షమాపణ కోరుకోవడానికి తప్పకుండా కోరుకుంటాం. నువ్వు 41 రోజులు దీక్ష తీసుకొని శ్రీదేవత ఆయన చెప్పేసి నువ్వు పూర్తిగా దీక్షలోనే ఉండాలి. నువ్వు కొడక నువ్వు దీక్షలను ఉండాలి. 41 రోజులు శ్రీమూర్తి దేవత ఆయన నా భారతీయులందరూ నా సోదరులు, నేనందరికీ కాళ్ళకు నమస్కారం చేస్తున్నాను, వాళ్ళు కాళ్ళు గడుగుతున్నాను. ప్రతిరోజు వీడియో రిలీజ్ చేయాలి. నువ్వు ప్రతిరోజు దీక్షలో ఉండాలి. ఒకటి ఇప్పుడు భోజనం చేయాలి. ప్రతిరోజు ముక్కు నెలకు రాయాలి. నువ్వు ఏ దేశంలో ఉన్నా సరే ముక్కు నెలకు రాయాలి. భాగ్యనగరానికి వచ్చిన తర్వాత ముందు నా తల్లి మట్టి పెట్టుకోవాలి. నువ్వు బయట దిగంగానే ముందుగా మీటింగ్ పెట్టేసి నా సోదరి మనందరూ కూడా క్షమాపణ అడుగుతానని చెప్పాలి. నువ్వు వైజాగ్ పోగానే భీమిలికి పోకముందే కొడక నువ్వు తప్పకుండా నమస్కారం అక్కడ క్షమాపణ అడగాలి. నువ్వు ముక్కు నెలకు రాయాలి. అప్పుడు కానీ నేను వదిలిపెట్టాం మేము.